మొత్తంగా నెక్స్ట్ తన సినిమా రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని అధికారాన్ని వాడుకుంటూ ఇవాళ సినిమా ఇండస్ట్రీ పైన ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తన సినిమా వస్తున్న టైంలో బంద్కు పిలుపునివ్వడంతో యాజమాన్యాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత సినిమా ఏదైతే ఇప్పుడు వస్తుందో దానికి సంబంధించి కొంతమంది ప్రొడ్యూసర్ని టార్గెట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రధానంగా ఏదైతే ఉన్నాయో థియేటర్కి సంబంధించి వాటికి సంబంధించి తనిఖీలకు ఆదాయాన్ని ప్రశ్నిస్తాం, ఇలాంటి వాటన్నింటిపైన కూడా ఆయన విల్లు ఎక్కిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనకి సంప్రదించడానికి ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మనకి లైన్లోకి వచ్చారు. ప్రసన్న కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ మెయిన్ ఈ సినిమాకి సంబంధించి వార్నింగ్ ఇచ్చారు అనుకోవచ్చా, లేదంటే దీన్ని ఎట్లా చూడొచ్చండి? అంటే వార్నింగ్ కాదండి, అంటే అది కొంచెం మీడియాలో కొంచెం వక్రీకరణ జరిగింది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎగ్జిబిటర్లు కొంచెం మా సమస్య పరిష్కారానికి ముందుకు తీసుకెళ్లితే ఇక తీసుకెళ్లలేని పక్షంలో మీ నిజం ఫస్ట్ నుంచి మేము బంద్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పిన దాన్ని బంద్ కింద మీడియాలో రావడంతో వచ్చిన కన్ఫ్యూజన్ అంటే మేము బంద్ చేస్తామని అనలేదు. సో డెఫినెట్ గా ఛాంబర్ దాన్ని ముందుకు తీసుకెళ్తాను కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి దానికి ముందు ఎంత త్వరగా వీలైతే అంత పరిష్కార మార్గం చూడండి అని చెప్పడం జరిగింది. దానికి ఎగ్జిబిటర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లమ్స్ చెప్పారు, అలాగే ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్స్ చెప్పారు. సో 3 ప్రాబ్లమ్స్ కి 30వ తారీఖున వైజాగ్ లో ఛాంబర్ ఎగ్జిక్యూటివ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు.